నా ఆలోచన ఏంటంటే ఏ కులం వాళ్ళు ఆ కులానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు మిగతా కులాల్ని కలుపుకోవాలి. అదే సందర్భంలో మతం ఎవరి మత పద్ధతులు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ మిగతా వాళ్ళతో కలుపుకోవాలి. ఒకళ్ళ దాన్ని ఇంకొకళ్ళు కించపరుచుకోకుండా ఉండాలి. అలాగే ఒకళ్ళ వ్యవస్థను ఇంకొకళ్ళు అవమానించుకోకుండా ఉండాలి. కానీ క్రమంగా ఈ విచ్ఛిన్నకర ధోరణులు సృష్టించే రాజకీయ పార్టీలు అదే భావజాలంతో మూర్ఖత్వంగా రెచ్చగొట్టేటటువంటి కొంతమంది పెద్దల కారణంగా ఒక మార్పు జరుగుతుంది. అయితే క్రమంగా భారతదేశపు ప్రధానమైన ఉనికి అయినటువంటి హిందుత్వాన్ని నాశనం చేస్తే ఈ దేశాన్ని కబళించవచ్చు అనేటటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలకి కారణమవుతున్నటువంటిది మాత్రం ఎస్డిపిఐ, పిఎఫ్ఐ లాంటి సంస్థలు. ఇవి దేశంలో నిషేధించబడ్డది ఎస్డిపిఐ, పిఎఫ్ఐలకి సంబంధించి. కానీ ఏం జరుగుతున్నది? కర్ణాటకలో ఏం జరిగింది? మన కళ్ళెదురుగుండానే హిజాబ్ వివాదం. రెగ్యులర్గా వెళ్తున్న యూనిఫామ్లో అకస్మాత్తుగా హిజాబ్ వివాదం తీసుకొచ్చి అసలు ప్రపంచంలో అందరి చేత అనిపించారు ఇక్కడేదో బురకాలు వేసుకొని ఇట్లేదు, ఇక్కడ హిజాబ్ వేసుకొని ఇవ్వట్లేదని. నిజం జరిగిందా? ఇవాళ మన రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రంలోనైనా లేదు ఈవెన్ కర్ణాటకలోనైనా ముస్లింలు బురకా వేసుకొని ఇవ్వట్లేదా? హిజాబ్ ధరించనివ్వట్లేదా? ఒక్క స్కూల్ వివాదాన్ని తీసుకొచ్చి కాలేజీల్లోకి పెంచి దాన్ని అట్లట్లా తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక అభద్రతని కల్పించే ప్రయత్నం చేశారు. అది పక్కా కుట్ర. అయితే ఈ సంస్థల యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ కుట్రలకు సంబంధించి తమ అమలు చేసేటటువంటి తీరుని 2031లో కేరళ పాలనా పగ్గాలు చేపడతారట. వాళ్ళ ఎజెండా బహిరంగంగా చెప్పుకున్నారు సోషల్ మీడియా ద్వారా. అదే సందర్భంలో 2040 కల్లా ఆర్ఎస్ఎస్ని నిర్మూలిస్తారట. 2047 నాటికి యావత్ భారతదేశ పాలన మా చేతుల్లోకి ఉంటుంది. 2050 జనవరి 1 ఉదయాన్నే భారతదేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటిస్తామన్నటువంటిది వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి పోస్టులు. దీన్ని మరి హిందువులు అర్థం చేసుకుంటారా లేదా అంటే మొన్న ఉత్తరప్రదేశ్ చూసాం, లేకపోతే ఉత్తరాఖండ్ చూసాం, వివిధ రాష్ట్రాలు చూస్తుంటే హిందువులేమో స్వధర్మం మీద ప్రేమ కంటే కూడా విరక్తిని పెంచుకుంటుంటే విధర్మీయులు మాత్రం వాళ్ళ ధర్మం మీద ప్రేమతో పాటుగా మన ధర్మాన్ని ఎలా దెబ్బ కొట్టాలన్నటువంటి స్కెచ్లు వేస్తున్నటువంటి వేళ ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? మళ్ళీ ఆ ధర్మము ఆ భగవంతుడే కాపాడాలేమో.